క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా దేవుని వాక్యములో అనుదినము ఎదుగుచున్నారని భావిస్తూ ఈరోజు కూడా ఒక చక్కని సందేశమును మీ కొరకు దేవుని కృప వలన సిద్ధం చేశాను. పరిశుద్ధ గ్రంథములు చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తూ, చదువుతూ, గ్రహిస్తూ దేవుని యొక్క వాక్యమును జ్ఞానయుక్తంగా నేర్చుకోవాలని, మీ ఆత్మలను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి నేలను వెత్తబడినటువంటి విత్తనాల వలె 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించేవారుగా ఉండాలని మొట్టమొదట మీకు సూచిస్తున్నాను. కేవలము దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతే దాని వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించినప్పుడు ఎంతో గొప్ప లాభాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మనుషుల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనే దానిని పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలలో మనం చూడగలిగితే ఆ ప్రేమను మనం కొలువలేం, మాటలతో వర్ణించలేం. ప్రపంచ మానవులందరి ఎడల దేవునికున్న ప్రేమ విశేషమైనది, చాలా లోతైనది, అపారమైనది, విశాలమైనది. మానవులు చేస్తున్నటువంటి తప్పులను దేవుడు సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. భూజీవిత కాలంలో మనుషులు ఎన్నో తప్పులు, అక్రమాలు చేస్తున్నా కానీ, అవిధేయులుగా బ్రతుకుతున్నా కానీ దేవుడు ఇంకా ఓర్మిని చూపిస్తున్నాడు. అలాగని ఆయన పాపమును స్వీకరించడు, పాపాత్ముణ్ణి స్వీకరించడు. దేవుడు ఓర్పు చూపిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడై ఇంకా మారతాడేమో, ఇంకా అవకాశం ఇచ్చి నరునికి దేవుని ప్రేమను చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే కేవలం భూమి మీద ఉన్నటువంటి బ్రతుకు దినములలో మాత్రమే ఈ అవకాశం మనిషికి లభిస్తుంది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో, ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా మనం వెళ్ళిపోతామో అప్పటితో మనకు ఈ అవకాశం ఇక ఉండదు. దేవుని వాక్యం వలన లభించే ఈ ప్రయోజనం మనకు ఉండదు. కనుక ప్రియులారా, దేవుని మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు దేవుని కొరకు మనం బ్రతకాలని చక్కని నిర్ణయం మనం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని అద్భుతమైనటువంటి సంగతిని ఈ సందర్భంలో దేవుని కృపను బట్టి మీకు పరిచయం చేస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథమును తెరిచి విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియులారా, వ్రాయబడిన ఈ చక్కని మాటలను మనం చూడగలిగినప్పుడు దేవుడు కృప కలిగినవాడు, అత్యంత గొప్పదైన కృప కలిగినవాడు. దేవుని వాత్సల్యమును బట్టి మనం ఇంకా ఇలా బ్రతుకున్నాం, మనం ఇంకా నిర్మూలం కాలేదు. ఆ మాటలను జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం ఇంకా బ్రతికున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. గత కాలపు పరిస్థితులను ఒక్కసారి మీరు మనసులోకి తెచ్చుకుంటే ఎలాంటి ఉపద్రవములలో నుండి మనం తప్పింపబడ్డామో మీకు అర్థమవుతుంది. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇదిగో నేటి కాలం వరకు ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయానక పరిస్థితులు, మరణపు అంచు వరకు కూడా వెళ్ళి వచ్చిన వారు చాలామంది మీలో ఉంటారు. ఇదంతా దేని వలన? దేవుని వాత్సల్యము వలన.
లేదంటే నేటి కాలానికి మనం కూడా చనిపోయిన వారి జాబితాలో ఉందాం. సమాధిలో చేర్చబడి చనిపోయిన వారి యొక్క జాబితాలో ఉందాం. మానవ ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరాలని వ్రాయబడింది కనుక ప్రతి మనిషి 70-80 సంవత్సరాలు జీవించాలని నియమం ఏమీ లేదు. అది సరాసరి సగటు జీవితకాలం, ఆయుష్కాలం. చిన్ననాడే మరణిస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతపు పరిస్థితులను చూస్తే భయంకరమైన రోగాలు మనుషులను చుట్టుముట్టాయి. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఈరోజు మనిషి ఉన్నాడు. రోగం వలననే కాదు, ఈ ప్రకృతి పాడైపోవటం వలన, కాలుష్యం వలన కూడా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అతి చిన్న వయసులో గుండెపోట్లు వస్తున్నాయి. షుగర్ వ్యాధి ప్రబలుతుంది. ఆహారపు అలవాట్లు ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి. దొరికే ఆహార పదార్థాలు కూడా ఎంతో కలుషితమైపోయి ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అసమతుల్యానికి గురైపోయింది. దీనికి తోడు ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం, ఉన్మాదులుగా మనుషులు మారిపోవటం, ప్రేమ చల్లారిపోవటం. వీటికి తోడు ప్రకృతి ప్రమాదాలు, వైపరీత్యాలు. వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు మనిషి యొక్క జీవితానికి ఈరోజు గ్యారంటీ లేదు. మానవ ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు అనుకున్నా కానీ అంతకాలం కూడా మనిషి జీవించలేక మధ్యలోనే అసూలు పోస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నేటికి మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటి? ఖచ్చితంగా దేవుని కృప, దేవుని వాత్సల్యత. ఆ మాటలను మీరు చూడండి. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలను మీరు చూడగలిగితే ఆ భావం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు ఈ వాక్య భాగమును అనుసరించి మనం ఆలోచన చేయగలిగితే మనకు యథార్థాలు అర్థమవుతాయి. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన వాత్సల్యమును బట్టి మనం ఇంకా బ్రతుకున్నాం. ఇంకా మనం నిర్మూలము కాలేదు. మనం ఇంకా తొడుగుబడలేదు. ఇదిగో ఇప్పటికీ ఇంకా జీవిస్తూనే ఉన్నాం. కారణం దేవుని కృప, దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేవుని ప్రేమను మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం బ్రతికున్నామంటే ఇంకా బ్రతకాలనా? మనం బ్రతికున్నామంటే ఇంకా ఈ పాపపు బ్రతుకులలోనే ఇంకా కొనసాగాలనా? కాదు. మనం బ్రతికున్నామంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని. మనం బ్రతికున్నామంటే మన పరిస్థితులను చక్కదిద్దుకొని వాక్యంలో మనం నడుచుకుంటామని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని దేవుడు మన ఎడల వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. అందుకే మనం నిర్మూలం కాలేదు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఒకరోజు ఆయనకు వాత్సల్యము పుట్టి నేటికి అది చల్లారిపోయి ఉండినట్టయితే కనుక నేడు మనం ఉండకపోతాం. ఏదో మన భక్తి ఉన్నట్టుగా ఆయన ప్రేమ మన ఎడల లేదండి. మనకు దేవునిపై భక్తి, దేవునిపై ప్రేమ ఎలా ఉంటుంది? ఒకానొక సందర్భంలో ఉండొచ్చు, మరో సందర్భంలో ఊడిపోవచ్చు. దేవుడు మనకు చేసిన మేలు జ్ఞాపకం ఉంటే మనం దేవుని భక్తిలో ఉండొచ్చు. ఆ మేలును మనం మరిచిపోతే, దేవుని వాక్యాన్నే మనం మరిచిపోతే, దేవుని వాక్యానికి అవిధేయులమైపోతే, సాతాను చేత ప్రేరేపింపబడుతుంటే దేవుణ్ణి మనం మరిచిపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన తన వాత్సల్యమును అనుదినము మన ఎడల చూపిస్తున్నాడు. కనుక ప్రతిరోజు మనం బ్రతుకుతున్నాం. ప్రతిరోజు మనం క్షేమాన్ని అనుభవిస్తున్నాం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను మీరు వింటున్నప్పుడు, వివేచిస్తున్నప్పుడు, వీటిని అర్థం చేసుకుంటున్నప్పుడు చక్కని నిర్ణయాలు మీరు తీసుకోవాలి. దేవుని గూర్చినటువంటి ఈ రహస్యాలు మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మనపై చూపిన వాత్సల్యత ఎంతో గొప్పది. కనుక మనం నిర్మూలము కాకయున్నాము. అనుదినము ఆయన మన ఎడల వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. కీర్తనాకారుడు పలికినటువంటి చక్కని మాటలు ఈ సందర్భంలో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వాక్యం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. ప్రభువు స్తుతినందునుగాక,
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనుదినము మనము కాపాడబడాలని, ఆయన రక్షణలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అనుదినము. ప్రియులారా, దేవునికి మనపై ఉన్న వాత్సల్యత ఇంత గొప్పదైనప్పుడు మనము దేవునికి ఇంత ప్రేమను చూపగలుగుతున్నామా? దేవునికి మనపై ఇంత వాత్సల్యత, ఎంత ప్రేమ, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అయినప్పుడు మనము నమ్మదగిన వారముగా ఉంటున్నామా? నమ్మదగిన వారముగా ఆయనకుంటున్నామా? నమ్మకస్తులుగా ఆయనకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన ప్రతిరోజు నూతనముగా వాత్సల్యమును పుట్టించుకుంటున్నాడు. మన పాపములు చూస్తున్నాడు, మన దోషములు చూస్తున్నాడు. అయినా సరే ఆయన నూతనముగా వాత్సల్యమును పుట్టించుకొని మనకింకా అవకాశాలను కల్పిస్తున్నాడు. నా బిడ్డ మారతాడు, నా బిడ్డ నా కొరకు బ్రతుకుతాడు, నా బిడ్డ నా మార్గంలో నడుచుకుంటుంది, నా బిడ్డ నా క్రియలు చేస్తుంది అని అనుదినము ఆయన నూతనముగా పాతదైన వాత్సల్యం కాదు, నూతనముగా వాత్సల్యమును పుట్టించుకుంటున్నాడు మన మీద. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కనుక మనం ఇలా నిలిచి ఉన్నాం. ప్రతి ఆపదలో నుండి, ప్రతి భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు మనలను తప్పించటానికి కారణం ఏంటంటే మన ఎడల ఆయనకున్న వాత్సల్యత, మన ఎడల ఆయనకున్న ప్రేమ, దయ, కృప. ప్రియులారా, అనుదినము ఆయన మన ఎడల ఎంత ప్రేమను చూపిస్తున్నప్పుడు మనము అనుదినము ఆయన కొరకు ఇంతగా బ్రతుకుతున్నామా? అసలు మనిషి అనుదినము దేవుని కొరకు అంతగా బ్రతకాలి. దేవుడు మనిషిని పట్టించుకోకపోయినా మనిషి దేవుని కొరకు అనుదినము అంతగా బ్రతకాలి. ఎందుకంటే దేవుని స్థాయి అంత, మనిషి స్థాయి అంత. ఈ భూమి మీద ఎవరైనా ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన వారు ఒకసారి మనలను జ్ఞాపకం చేసుకుంటే చాలు అనుకుంటాం. మనమేమో నిరంతరం వారిని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటాం. వారు మనలను ఒకసారి చూస్తే చాలనుకుంటాం. ఒక కలెక్టర్ ఆఫీసులో ఒక కలెక్టర్ ఒక బిల్లబంట్రోతు ఉద్యోగి ఉన్నాడు అనుకోండి. కలెక్టర్ ప్రతిరోజు బిల్లబంట్రోతుని జ్ఞాపకం చేసుకోవాలని బిల్లబంట్రోతు ఏం కోరుకోడు. కానీ బిల్లబంట్రోతు మాత్రం ప్రతిరోజు కలెక్టర్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కలెక్టర్ గారి మీద అత్యంత గౌరవాన్ని చూపిస్తాడు. అతడు చెప్పినటువంటి పనినంతటినీ చేస్తాడు. అయితే బిల్లబంట్రోతు ఏమని కోరుకుంటాడు? ఎప్పుడైనా నాకు కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన నా వైపు చూస్తే చాలు అనుకుంటాడు. ప్రతిరోజు ఆయన నన్ను చూడవలసిన అవసరం లేదు. ఆయనకు ఎన్నెన్నో కార్యకలాపాలు ఉంటాయి. ఆయన ఉన్నతమైనటువంటి ఉద్యోగి, గ్రేడ్ 1 ఆఫీసర్ ఆయన. నేనేమో ఒక చిన్న బిల్లబంట్రోతుని. నేనేమో ఈ కార్యాలయాన్ని శుభ్రంగా తుడిచేటువంటి ఒక చిరుద్యోగిని. ఒక గ్రేడ్ 1 ఆఫీసర్, ఒక IAS ఆఫీసర్, వారు నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ప్రతిక్షణం లేదు. నేను వారిని ప్రతిక్షణం జ్ఞాపకం చేసుకున్న ఒక అర్థం ఉంది. కానీ వారు నాకు ఆపద కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు అని వారు అనుకుంటున్నారు కదా. ఇదే మాదిరిగా దేవుని దగ్గర కూడా ఈ మానవ ప్రపంచం అలా ఆలోచన చేయగలిగితే, దేవుడు అప్పుడప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు, మేము మాత్రం నిరంతరం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సేవలో ఉండాలి అనేటువంటి భావన మనుషుల్లో ఉండాలి. కానీ దీనికి భిన్నంగా ఉంది చూడండి. మనిషేమో దేవుణ్ణి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడేమో మనిషి ఎడల నిరంతరము నూతనముగా వాత్సల్యమును చూపిస్తూనే ఉన్నాడు. ఇదెంత భయంకరమైన సంగతి, ఇదెంత ఘోరం. కనుక ప్రియులారా, ఆ పరిస్థితిని మన విషయంలో మనం మార్చుకోవాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అది. కనుక నూతనముగా వాత్సల్యమును ప్రతిదినం ఆయన పుట్టించుకుంటూ మన మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. మనలను ప్రతి ఆపద నుండి ఆయన కాపాడుతున్నాడు. మన భారములను ఆయన వహిస్తున్నాడు. ప్రతి భారమును ఆయన వహిస్తున్నాడు, ఆయన మోస్తున్నాడు. మనం ఈ భూమి మీద లోక సంబంధంగా ఈ భారాలన్నింటినీ మోయలేం కనుక ఆయా సందర్భాలలో మన భారములను ఆయన మోస్తున్నాడు. మన మీద నూతనముగా అనుదినము ఆయన వాత్సల్యమును పుట్టించుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? అలాగని అనుదినము మనం ఎన్నో కార్యక్రమాలను చేసుకోవటం లేదా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ప్రతిదినం నాతో పాటు మీరందరూ కూడా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, మానవ జాతిలో ఉన్నవారందరూ కూడా
ప్రతి దినము చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? అనుదినము క్రమం తప్పకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఉదయాన్నే లేవటం, దినమంతా రాత్రివేళ నిద్రపోతారు, అప్పటి కాలంలో మీకు పనే ఉండదు. కానీ దినకాలంలో, పగటి కాలంలో మీరు చేస్తున్నటువంటి పనులను ప్రతిరోజు, ప్రతి దినము, పగటి వేళ మీరు చేస్తున్నటువంటి పనులను ఒక్కసారి మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. ఉదయాన్నే లేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు. అది అవసరం, అది ప్రతిదినం మీకు అలవాటు. కాలకృత్యాలు తీర్చుకుంటారు, మిమ్మును మీరు శుభ్రపరుచుకుంటారు, మీకు కావలసిన ఆహారాన్ని తీసుకుంటారు, మీరు చేయాల్సిన పని చేస్తారు. ఇవి ప్రతిరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు. ఉదయాన్నే లేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకుంటారు, ఆహారం తీసుకుంటారు, పని చేస్తారు. ఇదంతా దేనికి? ఇదంతా దేనికి? అనుదినము మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా క్రమం తప్పకుండా అనుదినము, ఎవరు గుర్తు చేయకపోయినా సరే, మీరు బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మీ ఇంటిలోనే కాదు, పరాయి ప్రాంతానికి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ కార్యక్రమాలను మాత్రం మీరు మర్చిపోరు. ఈ కార్యక్రమాలను నిరంతరాయంగా మీరు చేస్తూనే ఉంటారు. ఎవ్వరూ మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ఇవి మీ బాధ్యత అనుకుంటారు, వీటిని చెయ్యాలి అనుకుంటారు, ఖచ్చితంగా వీటిని చేయాల్సిందే అనుకుంటారు. ఇవి మీకు ఒక అలవాటు. కానీ ఇవన్నీ దేనికి? ఇవన్నీ దేనికి సంబంధించినవి? పైన కనిపిస్తున్నటువంటి దేహానికి సంబంధించినవి. కాలకృత్యాలు తీర్చుకోవటం, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవటం, ఆహారం తీసుకోవటం, పని చేసుకోవటం, ఇవన్నీ కూడా దేహ సంబంధమైనటువంటి పనులు, లోక సంబంధమైనటువంటి పనులు, మట్టి శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి పనులు. ఇప్పుడు ఆత్మకు సంబంధించినవి ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆత్మకు సంబంధించినవి అనుదినము మీరు ఎలాంటి కార్యక్రమాలను కలిగి ఉన్నారో చూద్దాం. ఆత్మకు సంబంధించి ప్రతిరోజు మీరు శుద్ధి చేసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటున్నారా? ఆత్మకు సంబంధించి ప్రతిరోజు మీరు ఆహారం తీసుకుంటున్నారా? ఆత్మకు సంబంధించి ప్రతిరోజు మీరు పని చేస్తున్నారా? అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు సరిపోదు. అప్పుడప్పుడు సరిపోదు. దేవుడు కూడా అప్పుడప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? మనం నిర్మూలన చేయబడిందివే. దేవుడు ప్రతిదినము మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనుదినము నూతనముగా మన మీద వాత్సల్యమును పుట్టించుకొని మన కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. మరి మనం అనుదినము ఆయనకు తగిన పని చేస్తున్నావా? అనుదినం ఆయనను సంతోషింపజేస్తున్నావా? అనుదినం ఆయన కొరకు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆత్మకు కూడా శుద్ధి అవసరం, ఆత్మకు పవిత్రత అవసరం, ఆత్మకు కూడా ఆహారం అవసరం, ఆత్మను కూడా ఆరోగ్యకరంగా ఉంచాలి. అలాగే ఆత్మకు పనిని చేయాలి, ఆత్మ సంబంధమైన పనిని చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వివరాలు మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. కల్మషమును వేడాలంటున్నాడు. ఏ కల్మషం ఇది? ఆత్మకు పట్టిన కల్మషం, ఆత్మకు పట్టిన కలంకం వేడాలంటే ఏం చేయరో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ ఏమని రాయబడింది? సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని వ్రాయబడింది. ప్రతిరోజు ఒంటిని శుభ్రం చేస్తున్నారు, ప్రతిరోజు ఈ శరీరానికి పట్టిన మట్టిని శుభ్రం చేస్తున్నారు, లేకపోతే కంపు కొడుతుంది. మన దగ్గర మనమే ఉండలేం, మన కంపు మనమే భరించలేం. ఒకవేళ ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోకపోతే, ఒకరోజు 2 రోజులు మనం శుభ్రం చేసుకోకపోతే మన దగ్గర మనమే ఉండలేం, సుగంధ ద్రవ్యాలు పూస్తే తప్ప. అది కూడా పైపైన. ఆ వాసన పోయిన తర్వాత మరలా కంపు కొడుతుంది. చూసారా? ప్రతిరోజు మనం మన ఒంటిని శుభ్రం చేసుకుంటున్నామే, ప్రతిరోజు మన ఒంటిని మనం శుభ్రం చేసుకుంటున్నామే. మరి ఆత్మకు పట్టిన కలంకం శుద్ధి చేయబడుతుందా? ఆత్మకు పట్టిన కలంకం ఎలా శుద్ధి చేయబడుతుంది? ప్రభువైన యేసునామములో రక్షణ నుండి,
ప్రభువు వాక్యమును నిరంతరం వినుట ద్వారా ఆ వాక్యమును హృదయములోనికి పంపించి ఆ వాక్య ప్రకారం నడుచుకొనుట ద్వారా ఆత్మకు పట్టిన కల్మషము, వెర్రవీగుచున్న దుష్టత్వము మానిపోతాయి. ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడో చూడండి. ఇది ఎప్పుడు చేయాలి? వారానికి ఒకసారో, లేక నెలకొకసారో, లేక పండగలు వచ్చినప్పుడు అప్పుడో కాదండి. అనునిత్యం, అనుదినం. ఎందుకంటే దేవుని వాత్సల్యత మన మీద అనుదినము ఉన్నది. మనము కూడా, ఇది మనకు సంబంధించిన విషయం అండి, మన ఆత్మకు సంబంధించిన విషయం. ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనలను మనమే ఉద్ధరించుకోవటానికి, మనలను మనమే బ్రతికించుకోవటానికి, కాపాడుకోవటానికి దేవుని యొక్క ఆపన్న హస్తాన్ని అందుకుంటున్నాం. దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం స్వీకరిస్తున్నాం. ఆయన కుమారుడైన ప్రభువు ద్వారా మనం నడుచుకోవాలి. కనుక దేవుడు చెప్పినటువంటి చక్కని జ్ఞానమును చూడండి. మీరు సమస్తమైన కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అలాగే హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రతిష్ఠించిన ఆ మార్గములో దేవుని సన్నిధిని మనం చేరాలంటే గనుక మనలో కల్మషం ఉండకూడదు. మనం పవిత్రులము కావాలి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగిన వారమై మనం ఉండాలి. బాప్తిస్మం అనే కార్యక్రమము ద్వారా పాపక్షమాపణను దేవుడు అనుగ్రహించాడు. నూతనమైన స్వభావాన్ని ధరించుకొని దేవుని మార్గంలో దేవుని సన్నిధిని చేరటానికి మీరు రావాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆయన మాటలను మీరేలా వినకుందురు? ఎప్పుడో ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుంటారా? ఎప్పుడో ఒకసారి మీ పాపముల విషయమై మీకు జ్ఞాపకమునకు వచ్చి మీరు పశ్చాత్తాపపడి మారు మనసు నొందాలని అనుకుంటారా? దేవుని వాత్సల్యత అనుదినము మనపై ఉన్నప్పుడు మనము కూడా అనుదినము దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. దేవుని సన్నిధిని చేరాలంటే కనుక అనుదినము మీరు పవిత్రులుగా మారిపోవాలి, పరిశుద్ధులైపోవాలి. నిత్యము దేవుని మార్గంలో ఉండటానికి మిమ్మును మీరు సరిచేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది అయిన వాడు అంత తేలికగా సులువుగా మనుషులను విడిచిపెట్టడు. బాప్తిస్మం తీసుకుంటే విడిచిపెట్టడు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఇక నీతో నాకు సంబంధం లేదు, నేనేమి చేయను అని అపవాది అయిన వాడు వెళ్ళిపోడు. నిరంతరము శోధిస్తూనే ఉంటాడు. పాపములో పడవేయాలని ఎదురు చూస్తూనే ఉంటాడు. శరీరపు బ్రతుకులో ఉన్నప్పుడు మనం చాలా జాగరూకతతో ఉండాలి. నిరంతరము, నిత్యము, అనుదినము మన ఆత్మను మనం కాపాడుకుంటూ ఉండాలి, పరిరక్షించుకుంటూ ఉండాలి. కల్మషము సోకితే దానిని కడిగివేసుకుంటూ ఉండాలి. నూతనమైన హృదయముతో దేవుని సన్నిధికి చేరుటకు యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఆ మార్గంలో మనం కొనసాగిపోతూ ఉండాలి. ప్రభు రక్తము ద్వారా మనం కడుగుబడుతూ ఉండాలి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచనలో చెడిపోతున్నారా? మాటలో చెడిపోతున్నారా? క్రియలో చెడిపోతున్నారా? మీ ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క వాక్యమును మీరు ఒప్పుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చుచు అనుదినము రక్షణను కొనసాగించువారుగా మీరు ఉండాలి. అనుదినము రక్షణను కొనసాగించుకుంటున్న వారుగా మీరు ఉంటే తప్ప దేవుని సన్నిధిని చేరలేరు. కనుక దేవుడు అనునిత్యము మన మీద నూతనముగా వాత్సల్యమును పుట్టించుకుంటూ మనలను కాపాడుతున్నాడు. ఎంతైనా నమ్మదగినవాడు. మనము కూడా అనుదినము మనలను మనం సరిచేసుకుంటూ దేవుని మార్గంలో నడుచుకోవాలి. కల్మషమును పూర్తిగా కడిగి వేసుకోవాలి. కలంకము లేని వారముగా ఆయన మార్గములో నడుచుకోవాలి. నిరంతరము వాక్యము చేత హెచ్చరింపబడుతూ మనలో ఉన్నటువంటి ఆ అక్రమమైనటువంటి మార్గములన్నిటినీ సరిదిద్దుకోవాలి. క్రమంలోనికి వచ్చేయాలి. ఆయనను ఆయాసపరిచేటువంటి మార్గములు మనలో ఉండకూడదు. అటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. అటువంటి క్రియలు మనలో ఉండకూడదు.
దేవుణ్ణి సంతోషింపచేసేటువంటి క్రియలే మనలో ఉండాలి. అట్టి ఆలోచనలతో మనం బ్రతకాలి. కనుక దేవుని వాక్యం ఈ విషయమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రబోధిస్తుంది. లోకంలోకి ఏదీ కాదు, దేవుని వాక్యం మాత్రమే ఇంత చక్కని వైద్యాన్ని మనకు చేయగలదు, గొప్ప ఔషధంగా మనకు కనిపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని నిరంతరం మీరు వినండి. దేవుని వాక్యాన్ని అనుదినం మీరు మీ హృదయములలో భద్రపరుచుకోండి. అనుదినం దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించండి. అనుదినం దేవుని వాక్యాన్ని నలుగురికి చేరువ చేయండి. మీరు దేవుని సన్నిధానానికి క్రీస్తు మార్గంలో చేరుకునేవారుగా ఉంటారు. ఆత్మకు కూడా శుద్ధి అవసరం. శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు కూడా శుద్ధి అవసరం. అలాగే ఎవ్వరు గుర్తు చేసినా చేయకపోయినా వేలకు ఆహారం తింటారు, లేకపోతే ఆకలేస్తుంది. అదొక అలవాటు అయిపోయింది మీకు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రివేళ సప్పర్ తినాలి. మీ కడుపు నింపుకోవాలి. శరీరానికి వేలకు అన్నం పెడుతున్నారు, ఆహారం భుజిస్తున్నారు, శక్తిని అందుతున్నారు, జీవిస్తున్నారు. పగటి వేళ 3 పూట్ల మీరు ఆహారం తింటున్నారు. మరి ఆత్మకు సంబంధించి ప్రవక్త అయిన యెజ్కేలు గ్రంథంలో ఉన్న ఒక మాటను చూడండి, ఆ వాక్య భాగాన్ని చూడండి. దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆత్మకు కూడా ఆహారం అవసరం. శరీరానికి సంబంధించి అనుదినము తినే కార్యక్రమాలలో మీరున్నారే, శుభ్రపరిచే కార్యక్రమాలలో మీరున్నారే, పనిచేసే కార్యక్రమాలలో మీరున్నారే. మరి ఆత్మకు సంబంధించి అనుదినము ఆ కార్యక్రమాలలో ఉంటున్నారా? ఎప్పుడో ఒకప్పుడు సరిపోదు. అనుదినము మీరు ఆ కార్యక్రమాలలో ఉండాలి. ప్రవక్త అయిన యెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి చూడండి. యెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితని. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. దేవుని గ్రంథమును దేవుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ ప్రవక్తతో? భక్షించుము అంటే ఆసక్తితో తినివేయము. దేవుని గ్రంథమును తినివేయమంటే అర్థం ఏంటి? దేవుని మాటలను నువ్వు వినాలి, దేవుని మాటలను నీలోనికి చేర్చుకోవాలి. అప్పుడు వెళ్ళి ప్రకటన చేయి. దేవుని గ్రంథాన్ని నీవు భక్షించు, ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రకటించు. అంటే ఆత్మకు కూడా ఆహారం అవసరం. నీవు తిను, వారికి ప్రకటన చేయి, వారికి కూడా ఆహారం ఇవి. నీవు తిను, వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చెయ్యి, వారికి కూడా ఆహారం లభిస్తుంది. ఆత్మకు సంబంధించిన ఆహారము. ఆత్మను శుద్ధి చేసుకోవాలి, ఆత్మకు ఆహారం పెట్టాలి అనగా దేవుని జీవవాక్యము. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడిన మాట, యేసు ప్రభు పలికిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవిస్తాడా? అంటే శరీరానికి 3 పూట్ల అన్నం పెడుతున్నాను కనుక బ్రతుకుతున్నాను అనుకుంటున్నారా? అసలైన బ్రతుకులోనికి రండి. అసలైన విషయాలను, యథార్థ ఘటనలను మీరు తెలుసుకోండి. అసలు దేవుడు ప్రతినిత్యము మన మీద వాత్సల్యతను నూతనముగా పుట్టించుకొని మనలను కాపాడుతున్నాడు కదా. ఇది అసలైనటువంటి ఘటన, అసలైన సందర్భం ఇదే, యథార్థం ఇదే. మరి అలాంటప్పుడు మనము కూడా అనుదినము ఆత్మ సంబంధమైన బ్రతుకును కలిగి ఉండాలి. శరీర సంబంధమైన బ్రతుకును కలిగి ఉంటున్నారు, మంచిదే. కానీ శరీర సంబంధమైన బ్రతుకుతో పాటుగా ఆత్మ సంబంధమైన బ్రతుకును మీరు కలిగి ఉండకపోతే, కేవలం శరీర సంబంధంగా మీరు బ్రతికితే మీ బ్రతుకు వలన అర్థం లేదు, ఉపయోగం లేదు. కనుక ఆత్మ సంబంధమైన బ్రతుకులను అడుగు పెట్టండి. శరీరాన్ని శుభ్రపరచుకోండి, ఆత్మను కూడా అంతకంటే గొప్పగా మిన్నగా శుభ్రం చేయండి. ఒకరోజు శరీరాన్ని శుభ్రం చేయకపోయినా పెద్దగా పోయిందేమీ లేదు. కానీ ఆత్మను మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఏమైనా ఇంకా మలినం ఉండిపోయిందేమో, నాలో ఇంకా ఏమైనా మలినం ఉండిపోయిందేమో అని సరిచూసుకోవాలి. దేవుని వాక్యము చేత సరిదిద్దుకోవాలి, ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. అలాగే శరీరానికి ఒక పూట అన్నం పెట్టకపోయినా మంచిదే, ఉపవాసం ఉండడం కూడా మంచిదే, శరీరానికి కూడా మంచిదే. అది ఒక్కొక్కసారి అన్నం పెట్టకపోయినా, ఆహారం తినకపోయినా. కానీ ఆత్మకు మాత్రం పస్తుంచకండి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా కావచ్చు, ఒకరు చదివి వినిపించడం ద్వారా మీరు వినడం ద్వారా కావచ్చు, లేక వాక్యాన్ని వివరించడం ద్వారా మీరు వినడం ద్వారా కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు
మీరు ఆహారంగా ఆత్మకు పెట్టగలగాలి. ఆత్మ ఆరోగ్యకరంగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి, దేవుని వాక్యమును పుష్టిగా నింపుకున్నవారుగా ఉండాలి. ఒక ప్రవక్తతో దేవుడు నా గ్రంథమును నీవు భక్షించు అని ఎలా తెలియజేస్తున్నాడు, ఈరోజు మనతో కూడా తెలియజేస్తున్నాడు. నా మాటలను మీరు భుజించండి అని. కనుక మనం ఆయన వాక్యమును తింటూ పుష్టిగా ఉండాలి. ఒకరోజు కాదు, ప్రతిరోజు, ప్రతి పూట, అనుదినము. ప్రియులారా, అలాగే శరీరానికి సంబంధించి కేవలం శుభ్రపరుచుకొని కేవలం శరీరానికి అన్నం పెట్టి ఆహారాన్ని తిని అలా ఉండిపోతే సరిపోదు కదా, ఊబకాయం వచ్చేస్తుంది. కనుక ఏం చేయాలి? పని చేయాలి, వ్యాయామం చేయాలి, పని చేయాలి. ఏదైనా పని చేయడం ద్వారా మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలం. ఆత్మ సంబంధంగా కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఆత్మ సంబంధంగా కూడా ఆత్మ సంబంధమైన కార్యములను మనం ఉండాలి. దేవుడు పనిచేశాడు, ఆత్మగా ఉన్న దేవుడు పనిచేశాడు. నా తండ్రి పనిచేశాను, నా తండ్రి పని చేయుచున్నాడు, ఇప్పటికీ ఇది వరకు పనిచేస్తాను, ఇదిగో ఇప్పటికీ పని చేయుచున్నాడని ప్రభు వారు తెలియజేశారు. ప్రభువు పనిచేశారు. ఆత్మ సంబంధిగా ఉన్నటువంటి మనము కూడా పని చేయాలి. ఆత్మ సంబంధమైన పనుల్లో మనం ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని నలుగురికి చేరవేసేటువంటి క్రియలలో మనం ఉండాలి. ఆ పనులు లేనప్పుడు మనం వెలితిగా ఉన్నట్టే, మన జీవితం వెలితిగా ఉన్నట్టే. కనుక మనం దేవుని మార్గంలో దేవుని సన్నిధిని చేరుకోవటానికి, సంపూర్ణుల మగుటకు, సాగిపోవుటకు ఈ క్రియలన్నిటిని మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన పనులను మనం కలిగి ఉండాలి. ఆత్మకు శుద్ధి కావాలి, ఆత్మకు ఆహారం కావాలి, ఆత్మకు పని కావాలి. ఆత్మ సంబంధమైన పనిని గురించి వ్రాయబడిన ఒక చక్కని వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇక్కడ ఏమని రాయబడిందో చూసారా? అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఆయన రక్షణను అనుదినము ప్రకటించుడి. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి పని. మనుషులు రక్షణను దూరం చేసుకుంటున్నారు, రక్షణను కోల్పోతున్నారు. కనుక అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి, యెహోవాను సన్నుతించండి, కీర్తించండి, చక్కగా ఆయనను స్తోత్రించండి. దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క రక్షణను అనుదినము మీరు ప్రచురించండి, ప్రకటించండి. దేవుని పనిలో ఉండండి, దేవుని పనిలో ఉండండి. ఆత్మ సంబంధమైన, ఆత్మను రక్షించే పనిలో మీరు నిరంతరం ఉండాలి. అప్పుడే మీరు దేవుని సన్నిధికి చేరుకోగలరు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, శరీర సంబంధమైన విషయాలలో ఎంత ఖచ్చితంగా ఉంటున్నారో ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా అంతే ఖచ్చితంగా, అంతకంటే గొప్పదైన ఖచ్చితత్వంతో మీరు బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశ్యం. దేవుని ఉద్దేశ్యం. అందుకే ఆయన అనుదినము మనలను కాపాడుతూ ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతిరోజు మీరు మీ ఆత్మను శుద్ధి చేసుకుంటున్నారా? ప్రతిరోజు మీరు ఆత్మకు ఆహారం పెడుతున్నారా? ప్రతిరోజు ఆత్మ సంబంధమైన పనిలో మీరు ఉంటున్నారా? ఈ విషయాలను ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఈ విషయముల పరమైనటువంటి జ్ఞానమును గ్రహించి దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి రహస్యాలను తెలుసుకున్న వారై ఇక మీదట మీ ప్రవర్తన అంతటిలో దేవుని కొరకు బ్రతికేవారుగా మీరు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మా పాపములను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా ఆత్మలను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాం. మా ఆత్మలకు కావలసిన ఆత్మీయాహారమును తండ్రి జీవాహారముగా మాకు అనునిత్యము అనుగ్రహించుమని, అట్టి ఆసక్తిని మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన కార్యక్రమముల్లో మేము ఉండగలుగుటకు, అనునిత్యము మీ పనులను గూర్చి మేము ఆలోచించగలుగుటకు మీ పనిని మాకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలోనూ తండ్రి ఎంతో ఖచ్చితత్వంతో, నమ్మకత్వంతో మీ మార్గంలో కొనసాగిపోయే మహాభాగ్యమును మాకు కల్పించమని, ఈ మాటల ద్వారా మాకు తండ్రి మీ హెచ్చరికలను అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనుదినము మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు, ప్రతి విధమైన ఆపద నుండి మమ్మను కాపాడుచున్నందుకు, మమ్మను పోషించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ,
మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.